దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు ప్రధాన నిందితురాలు సోనంకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆమె బెయిల్ను రద్దు చేస్తూ ఆదేశాలు వెలువరించింది. అంతేకాదు 3 వారాల్లోగా ట్రయల్ కోర్టు ఎదుట లొంగిపోవాలని స్పష్టం చేసింది. ఈ కేసులో ఆమె బెయిల్పై సుప్రీంకోర్టు ఇదివరకే అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ఢిల్లీ ప్రతినిధి సతీష్ చెప్తారు. సతీష్, స్వామి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసు నిందితురాలు సోనంకు సుప్రీంకోర్టులో షాక్ తగ్గించి అత్యున్నత న్యాయస్థానం ఆమె బెయిల్ ను రద్దు చేసింది. 3 వారాల్లో ట్రయల్ కోర్టు ముందు లొంగిపోవాల్సిందో కూడా స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఇక ఆమె బెయిల్ పై సుదీర్ఘకాలం బయట ఉండడం వల్ల విచారణకు ఆటంకం కలగొచ్చని వ్యాఖ్యానించడం జరిగింది. అయితే మధ్యప్రదేశ్ ఇందోర్కు చెందిన రాజా రఘువంశీ కుటుంబానికి చెందిన ట్రాన్స్పోర్ట్ వ్యాపారం గత ఏడాది మే 11 అతడికి సోనంతో వివాహం జరగా 20న హనీమూన్ కోసం ఈ నవదంపతులు మేఘాలయకు వెళ్లారు. ఆ తర్వాత వీరు కనిపించకుండా పోయారు. అయితే అదృశ్యమైన 11 రోజుల తర్వాత రఘువంశీ పూర్తిగా కూడా మృతదేహాన్ని షాహూర్లోని ఓ జలపాత సమీపం లోయలో పోలీసులు గుర్తించారు. అతని శరీరంపై కత్తిగాయాలు ఉండటంతో పాటు పోలీసులు హత్యగా అనుమానించి కేసు విచారణ చేశారు. అయితే ఏకంగా భార్య హనీమూన్ కు పేరిట తీసుకెళ్లి నేరుగా భార్య ఇతరుతో సంబంధాలను పెట్టుకుని నేరుగా అతన్ని చంపినట్టు నిర్ధారణ అయింది. దానిపైన ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో తాజాగా ఇటీవల ఆమెకు మేఘాలయ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం దాన్ని సవాల్ చేస్తూ నేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ఈ రోజు గతంలో ఆమెకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేస్తూ వెంటనే ఆమెను లొంగిపోవాల్సింది కూడా స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. స్వామి, రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.